ఇది అందరికీ నచ్చే కర్రీ కాకపోవచ్చు కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే పుష్కలంగా ఉంటాయి. మటన్ బోటిని చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూసేద్దాం. ఇందులో మెయిన్ థింగ్ బోటిని చాలా ఫ్రెష్ గా వాష్ చేసుకోవాలి. ముదిరితే అయితే కుక్కర్ లో 3 విజిల్స్ ఉడికించుకోవాలి. లేతది అయితే ఒక పాన్ లో ఆయిల్ వేసుకుని ఫస్ట్ బోటిని వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని అవి కొంచెం పట్టిన తర్వాత ఆనియన్స్, మెంతికూర, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి చిలికలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసి అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. బోటి పర్ఫెక్ట్గా ఉడికిందో లేదో చూసుకొని లాస్ట్లో ధనియా పొడి, కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకోవాలి. తినడం కన్నా బోటి తినడం వల్ల ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకు బోటి అంటే ఇష్టమా కాదా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.